మెదక్ జిల్లాలో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు 6,000 ఎకరాల్లోని పంటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్ తెలిపారు. అందులో 5,000 ఎకరాల వరకు వరి పంటకు నష్టం జరిగిందన్నారు. ఇసుక మేటలు వేసి 13 మండలాల్లో 1,060 ఎకరాల్లో 2,200 మంది రైతులకు సంపూర్ణ నష్టం జరిగిందని పేర్కొన్నారు. చెరువులు పొంగిపొర్లడం ద్వారా 18 మండలాల్లో వరి నీట మునిగిందని తెలిపారు. తెగుళ్ల నివారణ కోసం కాపర్ ఆక్సీక్లోరైడ్ రైతులు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. పత్తికి లీటర్ నీటికి 20 గ్రాముల చొప్పున యూరియాను పిచికారీ చేసుకున్నట్లయితే ఫలితం ఉంటుందని తెలిపారు. అలాగే కాండం తొలిచే పురుగు కోసం లింగ కార్షక బుట్టలు 1 ఎకరాకు 4 నుంచి 5 పెట్టుకోవాలని సూచించారు. 3,01,044 ఎకరాల వరి సాగు చేశారు. మొక్కజొన్న 2,554 ఎకరాలు సాగు చేశారు. పత్తి 34,000 ఎకరాలు సాగు చేశారు. సో ఈ ప్రధాన పంటలు మనకి ముఖ్యంగా మెదక్లో ఇవి. మినుము, పెసర, అలాగే కూరగాయలు కూడా సాగు చేశారు. ముఖ్యంగా వరి కూడా నీటిలో పూర్తిగా మునిగిందనమాట. సో అది 2-3 రోజులు మునిగినట్టయితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అటు వేసేటప్పుడు మనకి ఈ కాండం తొలిచే పురుగు ముఖ్యంగా ఆకు కొనల్లో గుడ్లు పెడుతుంది. ఆకు కొనలు తుంచేసేయాలి. నాటు వేసిన పొలంలో కూడా మనం కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అయితే 8 to 10 kgs, అలాగే 4-8 10G అయితే 4 to 5 kgs వేసుకున్నట్టయితే. కాబట్టి ఈ సస్యరక్షణ అనేది ముందు మాత్రమే తీసుకోవాలి. ఆకుమడత పురుగు కూడా క్లోరిఫైరిఫాస్ 2.5 ml కానీ అలాగే క్వినాల్ఫాస్ 2.5 ml per లీటర్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే దాన్ని నివారించుకోవచ్చు. 2 to 5% యూరియా మనం పిచికారీ చేసుకున్నట్టయితే పంట నార్మల్కి వస్తుంది.